గోదావరి నదీ తీరంలో ఈ వాడపల్లి వెంకటేశ్వర స్వామి సాధారణంగా మనకి కనిపించే వెంకటేశ్వర స్వామి కన్నా భిన్నంగా దర్శనమిస్తారు. ఈయన ఒక చేతితో గద పట్టుకుని ఎర్రచందనపు మూర్తిగా వెలిసి ఉండటం చాలా చాలా గొప్ప విశేషం. అసలు ఈ స్వామికి వెంకటేశ్వరని పేరు ఎలా వచ్చిందో ఎవరు పెట్టారో తెలుసా? వేయం అంటే పాపాలను, కట అంటే పోగొట్టేవాడని అర్థం. అలా వెంకటేశ్వర స్వామికి నారదుడు నామకరణం చేశారు. 7 శనివారాల వెంకన్న దర్శనం 7 జన్మల పుణ్యఫలం. స్వామివారిని 7 శనివారాలు వరుసగా దర్శించుకుని ధ్వజస్తంభం ముందు నిలబడి మన మనసులో ఉన్న కోరిక కోరుకుని 7 ప్రదక్షిణలు చేస్తే ఆ కోరిక నెరవేరుతుంది. ఈ ఊరికి వాడపల్లి అనే పేరు ఎలా వచ్చిందో తెలుసా? పూర్వం దీనిని నౌకాపురం అని పిలిచేవారు. నౌక అంటే వాడ. అలా కాలక్రమేణా నౌకాపురం కాస్త వాడపల్లిగా ప్రసిద్ధి చెందింది. ఈ వెంకటేశ్వర స్వామి క్షేత్రం మన ఆంధ్రప్రదేశ్ ఈస్ట్ గోదావరి ఆత్రేయపురం మండలంలో వాడపల్లి గ్రామంలో ఉంది. ఈ గుడిలో ఉన్న విగ్రహం సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి వారే ఎర్రచందనంతో ఒక ప్రతిరూపాన్ని ఏర్పరచుకున్నారు. ఇలాంటివే కాకుండా గుడికి సంబంధించిన మరెన్నో విశేషాలు, చాలామందికి తెలియని విషయాలు